హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చాయి. మొదట అనుకున్న సినిమాలు కాకుండా కొన్ని మధ్యలో వచ్చి చేరాయి. చిరంజీవి విశ్వంబర వస్తుందని భావించినప్పటికీ ఎప్పటి నుండో ఆలస్యం అవుతూ వచ్చిన గేమ్ చేంజర్కు లైన్ క్లియర్ చేసి సంక్రాంతి బరిలో నిలిపారు. ఇక బాలకృష్ణ గతేడాదిలోనే రావాల్సి ఉన్న ఎన్నికల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతికి వచ్చేశారు. ఇక టైటిల్లోనే సంక్రాంతి పెట్టుకొని ఈ సంక్రాంతికి వెంకటేష్ బరిలో నిలిచాడు. ఈ 3 సినిమాల్లో వసూళ్ల లెక్కలు పక్కన పెట్టి ప్రేక్షకులు ఏ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి సినిమాలు అంటే ప్రతి ఏడాది ఓ రేంజ్లో అంచనాలు ఉండడం చాలా కామన్. ఈ ఏడాదిలోనూ సంక్రాంతికి 3 పెద్ద హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇందులో మొదటగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. RRR సినిమాతో బాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన రామ్ చరణ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్కు మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపుగా 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కాలం చెల్లిన కథా కథనాలకు రామ్ చరణ్తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్కి మాత్రం ఫుల్ మార్క్సే పడ్డాయని చెప్పుకోవాలి. ఈ సినిమా మేఘాభిమానుల్ని నిరాశపరిచినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం భారీ ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి రోజే 186 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 5 బెస్ట్ ఓపెనింగ్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక రెండో రోజు భారీగా డ్రాప్ అయిన కలెక్షన్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా 3వ రోజు 4వ రోజు వసూళ్లు కాస్త పర్వాలేదనిపించాయి. ఇలా హిట్ అండ్ ఫ్లాప్ కి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఈ సినిమా మొదటి రోజే పైరసీకి గురైంది. మొదటి షో పడంగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఈ చిత్రం. ఇలా ఆది నుండే ఈ సినిమాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా గేమ్ చేంజర్ వచ్చిన 2 రోజులకు జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన డైరెక్టర్ బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రానికి విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. పాజిటివ్ టాక్ తో అదరగొడుతోంది. డాకు మహారాజ్ కథా కథనం పాతదైనప్పటికీ బాలయ్యను ఓ కొత్త డైమెన్షన్ లో చూపించాడు డైరెక్టర్ బాబీ. బాలయ్య నుండి ఫ్యాన్స్ కి ఏం కావాలో, బాలయ్య నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా బాలయ్య తాండవం ఆడేశాడు. మొదటి రోజే ఈ చిత్రం 50 కోట్ల షేర్ రాబట్టి బాలయ్య తన సత్తా చాటుకున్నాడు. ఇక ఎక్కడ డ్రాప్ కాకుండా 100 కోట్ల షేర్ ని వారంలోగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల సినిమాగా చేరిపోయింది. ఇక చివరగా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే డిసెంబర్ వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి పెద్దగా చర్చ జరగలేదు. అనిల్ రావిపూడి సినిమా కనుక మినిమం ఉంటుందనే నమ్మకం. సంక్రాంతికి ఈ సినిమా విడుదల డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. దాంతో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. బాలయ్య డాకు మహారాజ్ వచ్చిన 2 రోజుల తర్వాత జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన F2, F3 ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి విజయం సొంతం చేసుకోగా సంక్రాంతికి వస్తున్నాం సైతం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని అందరూ ముందుగా ఊహించిందే. అనుకున్నట్టుగానే విడుదల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న సినిమా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా కేవలం వినోదం కోసమే సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సో మొత్తంగా ఈ సంక్రాంతి విజేతలుగా ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం అలాగే డాకు మహారాజ్ సినిమాల్ని ఖరారు చేశారు. వసూళ్ల లెక్కలు ఇతర విషయాలు పక్కన పెడితే టాక్ పరంగా అయితే బ్లాక్ బస్టర్ అనిపించాయి ఈ 2 సినిమాలు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.